అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం అండి, స్టేజ్ అందరికీ. నేను ఎక్కువసేపు మాట్లాడను, మా టీం ఎవరైనా పిలిస్తే వస్తే కన్నా ఒక్కటే మాటలో చెప్పేస్తాను. యాజ్ ఎ రైటర్గా కొత్తగా మాట్లాడదాం. సో ఫస్ట్ మా గురువు గారు, మాకంటే సీనియర్లు, దేవిప్రసాద్ గారు. అందరి గురించి ఒక్కొక్క మాటలో చెప్తానండి. ఇది నా ఫీలింగ్స్ అంతా. అంటే నేను మళ్ళీ మీకు స్పీచ్ ఇచ్చి అదేదో బోర్ కొట్టేలాగా కాదు. ఎప్పుడైనా మనకంటే సీనియర్లని డైరెక్షన్ చేస్తే ఆ కిక్ వేరు. థ్యాంక్ యూ సార్. అండ్ రూపలక్ష్మి గారు, అందమైన ఆడవాళ్ళని నేర్పిస్తే భలే మజా వస్తుందండి. ఈవిడ చాలా ఎక్కువ రోజులు ఏడ్చింది. థ్యాంక్ యూ సార్. అప్పాజీ గారు, ఈ సినిమాలో మీకు తక్కువ రోజులు వచ్చింది సార్, నెక్స్ట్ సినిమాలో ఎక్కువ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య సార్, మీతో చేరితే ఫాస్ట్గా దూసుకెళ్తాం. ఓకేనా సార్. రవి గారు, మా ఆర్ట్ డైరెక్టర్ అండి, నాకు బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. చరణ్ దా, నన్ను ఎక్కువ భరించిన వ్యక్తి అండి. అంటే సైలెంట్గా సైకోలాగా ఉంటాను, సో ఎక్కువ భరించి కష్టపడ్డాడు. థ్యాంక్ యూ. అజయ్, మై బెస్ట్ అండి ఇప్పటికి. ఎందుకంటే నేను ఎంత సినిమా బాగా తీసినా దానికి మ్యూజిక్ కావాలి, నాకు బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దలు సీనియర్ రైటర్స్ మాతో ఉంటే ఎప్పుడు మాకు అండగా ఉంటుంది. ఏమండి మీరు మీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, మీరు షూటింగ్ కన్నా అల్లరి ఎక్కువ చేశారని బాగా అర్థం ఉంది సార్. అంటే అందరూ కలిసి ఉంటే అన్నీ ఉంటుంది సార్. నరేన్, థ్యాంక్ యూ సార్. నరేన్ నా రోల్కి సెట్ అయ్యాడండి. నేను ఏదో రోల్ అనుకున్నాను, సెట్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఘట్టమనేని శ్వేత, ఘట్టమనేని. సో నెక్స్ట్ పార్ట్లో నువ్వు బతికే ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ మళ్ళీ మాట్లాడు తర్వాత. కుర్రోడు గురించి మాట్లాడాలండి. ఓకేనా. సో ఈ కుర్రోడు చాలా బాగా చేశాడు. అంటే ఇందులో ఒక మ్యానరిజం ఉంటుంది. అరే ఇట్లా చేయరా అంటే వెంటనే చేసి చూపించాడు. థ్యాంక్ యూ చిన్న, నీకు మంచి లైఫ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు తర్వాత వస్తా సార్, మీకు కూడా సార్ రండి. రవి గారు ఒక ధైర్యం అండి. అంటే మనం ప్రొడక్షన్ చూసుకుంటున్నామని డైరెక్టర్కి ఏ ఇబ్బంది లేకుండా, ఏది కలవకుండా చూసే వ్యక్తి రవి గారు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇంపార్టెంట్ పర్సన్ అండి నాకు మహేష్. దొబ్బను నార్మల్గా మాట్లాడతా ఎప్పటి నుంచో అండి. అండ్ సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ ఆల్సో. సో ఓకేనా. ఏదన్నా నేను తప్పు చేస్తా అంటే నువ్వు చేస్తానే తప్పు అని చెప్పే వ్యక్తి అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు అండి, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, వెరీ క్యాల్కులేటెడ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఓకేనా. సో చాలా అంటే చాలా బెస్ట్ అండి నాకు. ఎందుకంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా కో అంత దొరుకుతారు, కానీ ఒక బ్రదర్ దొరికాడు నాకు. సో నాకు ఇది వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. బావమరిది మీ ఫేస్ అండ్ నాకు సాంగ్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడు నా ప్లేలిస్ట్లో ఉండేది ఆ సాంగ్స్. థ్యాంక్ యూ సార్. సార్ బోస్ గారు, మీరే సార్ మాకంతా. ముందుకు రండి సార్. నాకు అంటే ఫస్ట్ మూవీ అండి, నేను ఒక ఆస్కార్ విన్నర్తో నేను పని చేస్తానని అనుకోలేదు. సో అది జరగడం నేను లైఫ్లో మర్చిపోలేను ఫస్ట్ మూవీకి. థ్యాంక్ యూ సార్ మాకు ఇచ్చినందుకు ఇంత మంచి సాంగ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. హీరోయిన్, ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు అమ్మాయి అండి, చెప్పింది చేసింది, ఎక్కువ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ విశ్వ ఫైనల్లీ. సో అందరికీ ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనకు బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఆయన మొహమాటం లేకుండా ఎన్టీఆర్ గారు అని చెప్పేస్తారు. అలాగే నా ఫస్ట్ మూవీకి నా బెస్ట్ యాక్టర్ అండి విశ్వ. థ్యాంక్ యూ. అండ్ మై టీమ్ త్రివేది గారు. పర్లేదు సార్. నాకు ప్రతి దాంట్లో ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ త్రివేది గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మై టీమ్, మై బ్రదర్ అభి. సారీ అండి, అభి రాలేదు. అంటే అభి నాతో కలిసి జర్నీ స్టార్ట్ చేశాడు. అంటే హైదరాబాద్లో నాకు ఎక్కడో ఆఫీస్లో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నమ్మి నాతో ఉన్నాడు. ఎక్కడ ఏ పనిలో అయినా అన్న నేను సపోర్ట్ చేస్తానని ప్రతి పనికి వెళ్ళేవాడు అండి. సో దాని తర్వాత నాకు ఇంక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారండి, హరి అండ్ మధు. ఓకే. అండ్ దాని తర్వాత నా టీంలో జాయిన్ అయిన వాళ్ళు వెరీ సుధీర్.
సుధీర్ అండ్ ప్రచంద్. సో మా అందరికి ఒక ఒక క్యాషియర్ ఉన్నారండి, మౌనిక. ఓకేనా? అండ్ వన్ మోర్ అమ్మాయి రాలేదు, ఝాన్సీ. సో నాకు బెస్ట్ టీం దొరికిందండి. ఓకేనా? థ్యాంక్ యూ టీం. అండ్ ఈ మూవీలో ఇంకా ఇక్కడ రాని వాళ్ళు, పనిచేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరికీ అండ్ యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ. సో అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ మా సతీష్ అండ్ రాంబాబు గారు. సతీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఈ మధ్య మేము ప్రమోషన్ చేస్తూ ఉంటే సతీష్ గురించి పొడుగున్నారంటే ఎవరు లేరు. ఓకేనా? అందరూ సతీష్ 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 దా. ఓకేనా? థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ. ఇంత బాగా ప్రమోషన్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఓకే. రాంబాబు అన్న లేడా అన్న? రాంబాబు అన్న అప్పుడప్పుడు మీరు కూడా కనపడాలి కెమెరాలో. నా లాంగ్ కదా, నా దగ్గరలో ఉంటే మాకు అంత యూజ్. ఇక్కడ నేను మీకు ఇవ్వాలా? థ్యాంక్ యూ. హిట్ కొడుతున్నారు ఖచ్చితంగా సార్. మీరు మళ్ళీ ఇంకో పెద్ద సినిమాలు కలియుగ నగరంలో ఉంది సార్, కలియుగ నగరంలో. థ్యాంక్ యూ ఓకే. అండ్ కమింగ్ మార్చి 29th అండి మూవీ రిలీజ్ గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. మీకు మూవీ ఎక్కడా డిసప్పాయింట్ అవ్వదు. మీరు ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందనే అలాగే చూస్తారు, కానీ అరే ఇక్కడ ఎందుకు ఇది ఎందుకు ఉంది, ఒక సాంగ్స్ విషయం కానీ మిగతాది ఏదైనా కూడా ఈ సీన్ సంబంధం లేదు ఎక్కడా ఉండదు. సో 29th రిలీజ్ చేస్తున్నాము. సో అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోయింటే సారీ అండి. ఓకేనా? థ్యాంక్ యూ.